ఓం శ్రీ గురుభ్యో నమః. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమః ప్రకృత్యై భద్రాయై నియతాః ప్రణతాస్మదాం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. ఇప్పుడు మనం 83వ శ్లోకంలో ప్రవేశిస్తున్నాం. ముందుగా అద్భుతమైనటువంటి శ్లోకాలు అంబాష్టకం అంటే రాజరాజేశ్వరి అష్టకం. అద్భుతమైన శ్లోకాలు స్వామివారు అనుగ్రహించినవి. అంబాశాంభవి చంద్రమౌళిరబల అపర్ణా హ్యుమా పార్వతి. అంబాశాంభవి చంద్రమౌళిరబల అపర్ణా హుమా పార్వతి. కాళీహైమవతి శివా త్రినయని కాత్యాయని భైరవి. సావిత్రి నవయౌవన శుభకరి సామ్రాజ్యలక్ష్మీప్రద. చిద్రూప పరదేవత భగవతి శ్రీరాజరాజేశ్వరి. అద్భుతమైన రాజరాజేశ్వరి అష్టకం. అంబ అమ్మ శాంభవి, చంద్రమౌళి రబల చంద్రమౌళి భార్య అంటే పరమేశ్వరుడి భార్య. అపర్ణ పర్ణములు కూడా భజించలేదు స్వామివారి గురించి తపస్సు. ఉమా ఉమాదేవి. పార్వతి కాళీ హైమవతి శివ మంగళప్రదురాలు. త్రినయని సోమ సూర్యాగ్నిలోచన. కాత్యాయని భైరవి. సావిత్రి సావిత్రి అంటే సూర్యుడి యొక్క శక్తి, సూర్యుడి యొక్క కాంతి కలిగిన అమ్మవారు. నవయౌవన శుభకరి సామ్రాజ్య లక్ష్మీప్రద. అమ్మవారిని ప్రార్థిస్తే రాజులకు సామ్రాజ్యాన్ని ఇచ్చిస్తుంటారట. అంటే ఎటువంటి వారు అమ్మవారు? చిద్రూప పరదేవత భగవతి. చిద్రూప జ్ఞానస్వరూపిణి అమ్మవారు. పరదేవత అద్భుతమైన లలితా పరాభట్టారిక. భగవతి షడ్గుణైశ్వర్య సంపన్నురాలు శ్రీరాజరాజేశ్వరి. అంబాశాంభవి చంద్రమౌళిరబల పర్ణా ఉమా పార్వతి. కాళీహైమవతి శివా త్రినయని కాత్యాయని భైరవి. సావిత్రి నవయౌవన శుభకరి సామ్రాజ్యలక్ష్మీప్రద. చిద్రూప పరమేశ్వరి భగవతి శ్రీరాజరాజేశ్వరి. ఇప్పుడు మనం 83వ లహరిలో ప్రవేశిస్తున్నాం. పరాజయేతుం రుద్రం ద్విగుణ శరగర్భౌ గిరిసుతే. నిషణ్ణౌ జంఘేతే విషమ విశిఖో బాధమకృత. యదగ్రే దృశ్యంతే దశశరఫలాః పాదయుగళీ. నఖాగ్రచ్ఛద్మానః సురమకుటచాణైకనికషాః. పరాజయేతుం రుద్రం ద్విగుణ శరగర్భౌ గిరిసుతే. నిషంగౌ జంఘేతే విషమ విశిఖో బాఢమకృత. యదగ్రే దృశ్యంతే దశశరఫలాః పాదయుగళీ. నఖాగ్రచ్ఛద్మానః సురమకుటచాణైకనికషాః. గిరిసుతే ఓ గిరికుమారి. యదగ్రే నీ యొక్క జంఘాభాగముల అంటే మోకాళ్ళ కింది భాగాలు వాటి యొక్క చివర పాదయుగళి రెండు పాదాలు ఉన్నాయి కదా. నఖాగ్రచ్ఛద్మానః ఆ పాదముల జంటలో ఉన్న గోళ్ల కొసలు అనేటువంటి వంకతో. సురమకుట చాణైకనికషాః దేవతల యొక్క కిరీటాల యొక్క రాళ్ల చేత రాపిడిపడి పదును పెట్టబడినట్టుగా అనిపిస్తోంది. అంటే దేవతలు అమ్మవారికి నమస్కారం చేస్తుంటే వారి కిరీటాలపై ఉన్నటువంటి రత్నాలు అమ్మవారి పాదాలకు రాపిడి చేసినట్టు అనిపిస్తుంది. దానివల్ల ఏమైంది? అమ్మవారి కాలిగోళ్ళు ఆ రాపిడితో పదును పెట్టబడ్డాయా, ప్రకాశిస్తున్నాయా అన్నట్టున్నాయి. దశశరఫలాః 10 బాణపుడు అలుగులు. బాణపుటు అలుగులు అంటే బాణాల యొక్క చివర ఉండేటటువంటి మురికి భాగాలు 10. అంటే అమ్మవారి 2 పాదాలకు ఉన్నటువంటి వేళ్ళు 10 ఉన్నాయి. 10 వేళ్లకు ఉన్న గోళ్ళు అంటే 10. వాటి యొక్క విశేషమైన భావాన్ని చెప్తున్నారు ఇక్కడ. దశశరఫలాః ఆ 10 బాణాల అంచులు దృశ్యంతే కనిపిస్తున్నాయి. అవి ఎలా ఉన్నాయి? విషమ విశిఖ బేసి బాణములు కలిగిన మన్మధుడు అంటే పంచబాణుడు. ఆయన యొక్క ఆ పంచబాణుడు రుద్రం పరాజయుతుం
రుద్రం పరాజేతుం, ఆ పరమేశ్వరుణ్ణి జయించడానికి తే నీ యొక్క జంఘే, ఆ జంఘా సౌందర్యాన్ని ద్విగుణ శరగర్భవు, రెండింతలైన బాణములు కలిగినవిగా, విషంగవు నిషంగవు అమ్ముల పొదులుగా అకృత చేశాడు. బాఢం నిశ్చయము. అమ్మా జగన్మాత గిరికుమారి, 5 బాణాలు కలిగిన మన్మథుడు పరమేశ్వరుని గెలవడం కోసం నీ యొక్క జంఘ భాగాన్ని, అంటే మోకాళ్ళ కింది ఉన్నటువంటి ఆ పిక్కలు వాటి ఆ సౌందర్యాన్ని, దానితో కూడినటువంటి ద్విగుణీకృతములైన బాణములతో కూడిన అమ్ముల పొదులుగా చేశాడు అనుకుంటున్నాను. ఎందుకంటే నీ పాదాలకు ఉన్నటువంటి జంటలో, నీ పాదాల జంటలో ఆ వేళ్లకు ఉన్నటువంటి గోళ్ళ యొక్క కొనలు అవి బాణముల యొక్క మొలుకులు అని అనిపిస్తుంది. కారణం ఏమిటి? నీకు నమస్కారం చేయడానికి వస్తున్నారు కదా దేవతలు, వాళ్ళ యొక్క కిరీటాల్లో ఉండే రత్నాల చేత మీ పాదములపై ఉన్న గోళ్ళు పదును పెట్టబడినట్టుగా బాణాల్లాగా అనిపిస్తున్నాయి. ఎంత అద్భుతమైన భావన. పరాజేతుం రుద్రం ద్విగుణ శరగర్భౌ గిరిసుతే నిషంగౌ జంఘేతే విషమ విశిఖో బాఢమకృత యదగ్రే దృశ్యంతే దశశరఫలాపాదయుగళీ నఖాగ్రచ్ఛద్మానః సురమకుటశాణైకనికషాః. పునర్మిలామः ఆగామిని కార్యక్రమే. సర్వేభ్యः లలితాపరాభట్టారికా దివ్యానుగ్రహప్రాప్తిరస్తు.